తనకు మంత్రి కావాలని కోరిక ఉంది. దానికి తగ్గట్లు పబ్లిక్లో ఉంటారు. అన్నింటికీ మంచి పనిమంతుడన్న పేరుంది. ఏ పార్టీలో ఉన్నా అధినాయకత్వం మాటే శాసనంగా ఫాలో అవుతారు. అలాంటి లీడర్ ఇప్పుడు టీడీపీలో తన మార్కు చూపిస్తున్నారు. ఈ మధ్య నియోజకవర్గంలో తాను చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్తో అధినేత దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా అమాత్య రేసులో ఆయన పేరు ప్రచారంలో ఉంది. నెల్లూరు కోటంరెడ్డికి బుగ్గకారు యోగం దక్కేనా? విస్తరణలో చోటు కోసం ఆయనేస్తున్న స్కెచ్ ఏంటి? చంద్రబాబుతోనే శభాష్ అనిపించుకుంటున్న కోటంరెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్, పార్టీ యాక్టివిటీతో దూకుడు. అమాత్య రేసులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రచారం. విస్తరణలో అవకాశం దక్కుతుందని కోటంరెడ్డి హోప్స్. ఆ ఇద్దరు ఉండగా కోటంరెడ్డికి ఛాన్స్ దక్కేనా? సీఎం చంద్రబాబు త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని చంద్రబాబు సీరియస్ గా ఉండటంతో కేబినెట్ షఫ్లింగ్ పక్కా అంటున్నారు. దీంతో కొందరిని తప్పించి వారి స్థానంలో దూకుడుగా విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేల పేర్లు తెర మీదకొస్తున్నాయి. అందులో నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చంద్రబాబు ఆశిస్తున్న క్వాలిటీస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఉన్నాయని, జగన్ కు వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నారని అంటున్నారు. ఈసారి విస్తరణలో తమ నాయకునికి మంత్రి పదవి దక్కడం ఖాయమని కోటంరెడ్డి అనుచరులు సంబరపడిపోతున్నారట. అటు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలన, తెలుగుదేశం పార్టీపై మాజీ సీఎం చేసిన విమర్శలకు ఎక్స్ వేదికగా కౌంటర్లిస్తూ అధినేత దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట కోటంరెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సంచలన రాజకీయాలకు కేరాఫ్. అది స్వపక్షమైన ప్రతిపక్షమైన ప్రజా సమస్యలపై ఆయన స్పందించే తీరు అందరికన్నా భిన్నంగా ఉండటంతో అతను ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2 ఏళ్ల క్రితం వైసీపీ జగన్తో విభేదించి అధికారంలో ఉండగానే తిరుగుబావుట ఎగురవేశారు. టీడీపీలో చేరిన తరువాత లోకేష్ యువగళం పాదయాత్రను సక్సెస్ చేసి తెలుగు యువతలో జోష్ పెంచాడు కోటంరెడ్డి. టోటల్ గా టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కోటంరెడ్డి తన వంతు కృషి చేశారని అంటుంటారు. వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీని దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయ్యారు కోటంరెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కోటంరెడ్డి. విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారట కోటంరెడ్డి. ఇప్పటికే అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారట. కోటంరెడ్డి పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసించారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే అసైన్మెంట్లను కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వస్తున్నారట. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో విజయవంతంగా నిర్వహించి రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలబెట్టారట ఎమ్మెల్యే కోటంరెడ్డి. అటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు ఎంపీ వేమిరెడ్డి, ఇతర నాయకులు అందరినీ కలుపుకుంటూ ఒకవేళ మంత్రి పదవి రేసులో తనపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారట. మరోవైపు టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి లోకేష్ తో కోటంరెడ్డి బ్రదర్స్ కు మంచి సంబంధాలు ఉండటంతో ఈసారి కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆల్రెడీ 2 సీనియర్లు జిల్లా నుంచి మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి మరో మంత్రి పదవి నెల్లూరుకొచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం అనుకుంటే ఆ 2 మంత్రుల్లో ఒకరు తమ పదవిని త్యాగం చేయక తప్పదు. కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు అమరావతి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. దాంతో ఆయనకు ఈ టర్మ్ మొత్తం బెర్త్ పక్కా అంటున్నారు. ఇక మిగిలి ఉంది ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన జగన్ను విభేదించి టీడీపీలో చేరి కూటమి విజయానికి తన వంతు కృషి అందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ధాటిగా మాట్లాడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి కిరీటం దక్కుతుందో లేదో చూడాలి మరి.